భారతదేశంలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మున్సిపల్ వాటర్ మీదే ఎక్కువ ఆధారపడతారు. మున్సిపల్ కొళాయిలో మున్సిపాలిటీ పంపించే ట్యాంకర్స్ దాని మీద ఎక్కువగా నమ్ముకుంటా ఉంటారనమాట. అయితే ఎవరినైతే నమ్ముతామో, ఏ నీళ్ళైతే తాగితే మనం బతుకుంటామని ఆ నీళ్ళ కోసం ఆరాటపడతామో, ఆ నీళ్ళు తాగాక చనిపోతే ఎలా ఉంటుంది? ఇదే జరిగింది ఇండోర్ లో. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ మనకు తెలుసు, చాలా ఫేమస్. గత 8 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో క్లీనెస్ట్ సిటీ అవార్డు అందుకుంటుందన్నమాట. అలాంటి ఇండోర్ లో మున్సిపల్ వాటర్ దాగి 11 మంది చనిపోయారు. దాదాపు 272 మంది హాస్పిటల్ పాలయ్యారు. దాదాపు 3000 మంది సిక్ అయిపోయారనమాట. ఇండోర్ నగరంలోని భగీరథపుర అనే ప్రాంతంలో నీళ్లు కలుషితమయ్యాయి, మున్సిపల్ వాటర్ కలుషితమయ్యాయి, పైప్ లైన్స్ కలుషితమయ్యాయి. దాంతో గత 10 రోజుల నుంచి అక్కడ గందరగోళం నెలకొందనమాట. ఏదైతే కంటామినేటెడ్ వాటర్, కలుషిత నీరు ప్రజలు తాగారో అవి తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అది కూడా అక్కడ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసిన పైపుడ్ వాటర్ తాగారనమాట. అక్కడ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయింది. దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ లో బ్యాక్టీరియల్ కంటామినేషన్ బయటపడింది అనమాట.